ఇక్కడ ఒక తమాషా చూపిస్తాను మీకు నేను. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ చేసిండ్రు. చిట్చాట్ చేసి ఏం చెప్పారంటే అన్ని పేపర్లో వచ్చింది ఇది. డబుల్ డిజిట్ మాదే, 9 నుంచి 13 ఎంపీ సీట్లు గెలుస్తాం, 9 నుంచి 13 ఎంపీ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు రకరకాల రిపోర్ట్లు, అంటే బూత్లో ఏజెంట్స్, తర్వాత వాళ్ళ పార్టీ నేతలు, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మెయిన్గా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తుంటారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు అంతా కలిసి 9 నుంచి 13 సీట్లు గెలుస్తామని చెప్పిండ్రు. దీని కింద చూస్తే 14 స్థానాల దాకా గెలుస్తాం, ఒకటి పెంచిండ్రు సార్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఒకటి పెంచేసి కేంద్రంలో ఇండియా సర్కార్ వస్తుంది, 14 స్థానాల దాకా తెలంగాణలో గెలుస్తామని చెప్పారు. అసలు ఈ ఒకటి డిఫరెన్స్ కనిపిస్తుంది. 9 నుంచి 13 అని క్లారిటీ లేకుండా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడనేమో 14 స్థానాల దాకా గెలుస్తామని ఈయన ఒకటి క్లారిటీ ఇచ్చిన. మరి ఆయనకి ఇచ్చిన రిపోర్ట్ ఏందో ఇక్కడ ఉన్న రిపోర్ట్ ఏందో తెలియదు. నిజానికి ఇప్పటిదాకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఓటింగ్ సరళి మీద, లేకపోతే వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, డబుల్ డిజిట్ వస్తుంది, ఇదంతా మాట్లాడినారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మాట్లాడినారు. సిరిసిల్ల ప్రెస్ మీట్ పెట్టి ఆడ మాట్లాడేసిండ్రు. అందరికి ధన్యవాదాలు, మేము కూడా 10 సీట్లు 12 సీట్లు గెలుస్తామని వాళ్ళ విశ్వాసం వాళ్ళు వ్యక్తం చేసిండ్రు. ఇప్పటిదాకా కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇదంతా దాగుడుమూతలు, ఇదంతా ఎవరు లోపల 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకున్న మాటలు ఇవి. ఎక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి, ఎందుకు మరి నమ్మకం లేక మాట్లాడలేదా, టైం దొరకక మాట్లాడలేదా తెలియదు. కానీ ఇదైతే లోపల కొంతమంది పిలిపించుకొని లోపల మాట్లాడుకున్న మాటలు ఇవి. బయటకు వచ్చి ఓపెన్గా మేము రొమ్మిడిచి మేము ఇన్ని గెలుస్తాం అని చెప్పే ధైర్యం అయితే చేయలేదు. ఎందుకో తెలియదు. మరి ఎందుకు అంత బెరుకుగా ఉన్నారు వీళ్ళు అనేది అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే 9 నుంచి 13 సీట్లు గెలుస్తామని చెప్పారు. ఈ 9 నుంచి 13 సీట్లలో వీళ్ళు ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ కూడా చెప్పేసిండ్రు కొన్ని. ఆ కాన్స్టిట్యున్సీలలో ఏం మిస్ అయినాయంటే మల్కాజ్గిరి మిస్ అయింది. సికింద్రాబాద్లో 20,000 మెజార్టీతో గెలుస్తామంటున్నారు. సికింద్రాబాద్లో ఎక్కిందో మనకు తెలియదు. మైనార్టీ ఓట్లను నమ్ముకొని కాంగ్రెస్ గెలుస్తామనుకుంటున్నారు సికింద్రాబాద్లో. కానీ సికింద్రాబాద్లో మిగతా ఓట్ బ్యాంక్ అంతా ఎటేటో పోయింది. అదంతా తెలుస్తుంది మనకు. ఇంకొకటి మల్కాజ్గిరి వదిలేసిండ్రు. మల్కాజ్గిరిలో గెలుస్తామని నమ్మకం లేదు కాంగ్రెస్కి. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సీటు పోతే మరి దాని పరువు పోతుంది కదా. సిట్టింగ్ సీట్ ఇంపార్టెంట్, ఎవరికైనా కూడా ఇంపార్టెంట్. సిట్టింగ్ సీట్ పోయిందంటే ఇంకా అంతే. ఇంతకుముందు కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయారు. అదే గజ్వేల్ కనుక ఓడిపోయి కామారెడ్డిలో గెలిస్తే ఆయన చేతి కూడా పోతుండే. ఎందుకంటే సిట్టింగ్ సీట్ గజ్వేల్ ఆయనకి. రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి. ఓ 4 గెలవపోయినా సరే కానీ మల్కాజ్గిరి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ. మామనార్, ఈ 2 ఇంపార్టెంట్. మామనార్ కూడా గెలుస్తామని చెప్పుకున్నారు. సరే అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ వచ్చిన రిపోర్ట్ అయితే మనకు తెలియదు. మల్కాజ్గిరి గెలిచే లిస్టులో పెట్టుకోలేదు అసలు. 9 నుంచి 13 లిస్టులో ఈ 13 లిస్టు ఉన్నాయి కదా, ఈ 9 నుంచి 13 లిస్టులో అది లేదు. నిజానికి వాస్తవం ఏందనేది వీళ్ళకి తెలుసు. వాస్తవం ఏందనేది కాంగ్రెస్ లీడర్లకు తెలుసు. వాస్తవం ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పార్టీ లీడర్లు ఇచ్చిన రిపోర్ట్స్. కానీ ఎవరు కూడా ఒప్పుకోరు కదా. రిజల్ట్ వచ్చే వరకు అందరం మేకపోతు గాంభీర్యాలు అందరివి. డబుల్ డిజిట్ అన్నోళ్ళదైనా 12 సీట్లన్నా 20 సీట్లన్నా మేకపోతు గాంభీర్యాలు. ఎందుకంటే ఆల్రెడీ ఓట్లు పడిపోయినాయి, ఈవీఎంలో పడిపోయినాయి. ఇంకా ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆ ప్రదర్శన ఉండాలి కాబట్టి చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా డబుల్ డిజిట్ అని చెప్పుకుంటున్నారు. అందుకే డబుల్ డిజిట్ అంటే 10 కానీ స్టార్ట్, 10, 11, 12 అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ వీళ్ళ టార్గెట్ అయితే 14. యాక్చువల్గా స్టార్టింగ్ 14 ఉండే. 14 నుంచి 9 నుంచి 13కి వచ్చారు. ఈ 9 నుంచి 13లో కూడా 1,00,000 పంచాయతీలు 14 స్థానాల దాకా గెలుస్తామని చెప్తున్నారు. వీళ్ళ కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా రాసింటారు నాకు తెలిసి. మొత్తం ఏ కాన్స్టిట్యున్సీ గెలుస్తామని కూడా చెప్పిర్రు నిన్న. దానిలో మల్కాజ్గిరి లేదు, నేను చూసినా కదా. కరీంనగర్, నిజామాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని ధ్వజం ఎత్తారు. ఎవరితో వాడతాయి ఇది, ఎక్కువ సీట్లు మావే అని. అది ఇంకా ఇక్కడ ఉంది. మెట్రో నమ్ముకుంటే అమ్ముకొని అని చెప్తున్నారు. నిన్న చిచ్చాట్లో చెప్పిన మాటలు ఇవి. మెట్రో వాళ్ళు ఉచిత బస్సుతోన మేము నష్టపోతున్నామని చెప్తే అమ్ముకోవాల్సి వస్తే మేము వెళ్ళేంటి అంటే అమ్ముకోనని కూడా నిన్న చిచ్చాటో చెప్పిండ్రు. ఎనివే సీట్ల విషయంలో నేను కొద్దిగా క్లారిటీ చెప్పదలుచుకున్నా. సీట్ల విషయంలోనే కాంగ్రెస్లో క్లారిటీ మిస్ అయింది. ధైర్యంగా ముందుకు వచ్చి మేము ఇన్ని గెలుస్తాం అని చెప్పుకునే సిచ్యువేషన్ లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయిందంటే ఎంఐఎం సపోర్ట్ చేయడం ఒకటి. ఎంఐఎం మేము ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్కి ఎండని అనడంతో కొంత హిందూ బెల్ట్ అంతా మిస్ అయిపోయింది కాంగ్రెస్ నుంచి. 2014 నుంచి 18 దాకా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కొంత ఉంటుంది, 18% ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ కాకుండా మిగతా అప్పటికప్పుడు వచ్చి అటాచ్ అయిన ఓట్ బ్యాంక్, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి అటాచ్ అయింది కదా, ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా మిస్ అయిపోయింది అసదుద్దీన్ ఓవైసీ వల్ల. అందుకని చాలా కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఏమీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఈవెన్ భువనగిరిలో కూడా గెలుస్తామా లేదా అని చెప్పుకునే సిచ్యువేషన్లో ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకో అర్థమైతే లేదు. బట్ వీళ్ళు చెప్పిన లెక్కలు అందుకే నేను చెప్పేది. వీళ్ళు ఒక్కొక్కరు లెక్క చెప్తున్నారు. దేనికోసం అంటే ఎవరి లెక్క అలాగే ఉంది. పార్టీలనే 2-3 వాదనలు వినిపించే సిచ్యువేషన్ ప్రస్తుతం కాంగ్రెస్ కనిపిస్తుంది.